హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 26 చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నెమలి పిల్ల సీనియర్ అక్క ఇద్దరూ కలిసి మియామింగ్ని బియాన్ మాస్టర్ వాళ్ళ ప్లేస్కి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడే నెమలి పిల్లతో మియామింగ్ సపరేట్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రీహాయ్ నా దగ్గర నుండి విడుదలైపోయింది కదా, అందుకని అది ఎప్పటిలాగానే భూమి అంతా తిరుగుతూ ఉంటుంది. మా ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండకుండా మీకు ఆ రిహాయ్ కావాలనే కదా నన్ను మంత్రవలయం నుండి విడిపించారు. కానీ ఇప్పుడు ఆ రిహాయ్ని మీరు ఎలా కనిపెడతారు, ఎలా పట్టుకుంటారు? రిహాయ్ ఒక ప్లేస్లో ఉండకుండా తిరుగుతూ ఉంటుంది. అది ఒక్కో టైంలో ఒక్కో ప్లేస్లో ఉంటుంది. కానీ అది ఏ టైంలో ఏ ప్లేస్లో ఉంటుందో గుర్తించే మ్యాప్ నా దగ్గర ఉంది. ఈ మ్యాప్ మీకు కావాలి అంటే మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని అంటున్నాడు. అంతలో సీనియర్ అక్క, వాళ్లతో నీకేం మాటలు, ఇక నుండి నీకు రిహాయ్కి సంబంధం లేదు, రా వెళ్ళిపోదామని చెప్పి మియామింగ్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడేమో మాస్టర్ సముద్రరాణి ఇద్దరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికే మీ అమ్మాయి ఇక్కడ ఉంది అని కనిపెట్టేసి ఉంటారు. యూచీకి బాగా దెబ్బలు తగిలింది, అందుకే తనని ఇక్కడికి తీసుకుని వచ్చి మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాము. యుద్ధంలో తనకి ఏమీ ఆపద రాకూడదు అని ఇక్కడ ఉంచాము అని మాస్టర్ అంటూ ఉంటే ఓకే అని రాణి అంటూ ఉంది. నెమలి పిల్ల ఇక్కడికి వచ్చి మియామింగ్ చెప్పిన మ్యాటర్స్ అంతా చెవిలో చెప్తూ ఉంది. అంతలో సముద్రరాణి ఆ బ్రేస్లెట్ని నాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటే మియామింగ్ బ్రేస్లెట్ని ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు. అప్పుడు సీనియర్ అక్క, మా కంట్రోల్లో ఉంటున్న వాళ్ళ దగ్గరే ఈ బ్రేస్లెట్ ఉండాలి అని మేము ఎప్పుడో చెప్పాము, అగ్రిమెంట్లో కూడా అదే ఉంది, దాన్ని మీరు మర్చిపోలేదు అనుకుంటా అనేసి మియామింగ్ దగ్గర నుండి ఆ బ్రేస్లెట్ని సీనియర్ అక్క తీసుకుంటుంది. సరే, నా బాధ్యత తీరిపోయింది, నేను బయలుదేరుతాను, మీరిద్దరూ ఎలాగో కిందికి వెళ్తున్నారు కదా, నన్ను కూడా తీసుకుని వెళ్ళండి అని మియామింగ్ అంటున్నాడు. ఇక్కడేమో లీకి హెల్త్ బాగా లేకుండా అయిపోతుంది. తనని తీసుకుని వచ్చి ఫాక్స్ డెమాన్ నీకేం కాదు అని అంటూ ఉంటే లీ అంతలో కలలోకి వెళ్ళిపోతుంది. ఆ కలలో లీ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మియామింగ్ ఇద్దరు మాట్లాడుకుంటుందంతా వింటూ ఉంది. దాన్ని ఇప్పుడు పెద్ద లీ కూడా చూస్తూ ఉంది. ట్విన్ వాళ్ళ బాడీలోనే కదా మియామింగ్ ఆత్మ వస్తుంది. ఆ బాబు బాడీ నుండి మియామింగ్ ఆత్మ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది. అప్పుడు మియామింగ్ అంటున్నాడు, ఫాక్స్ డెమాన్ దగ్గర నుండి హాఫ్ పవర్స్ని తీసుకుని వచ్చారు, దాన్ని నేను యూజ్ చేసుకోలేను, మీరు ఆ పవర్స్ని లీకి ఇచ్చేయండి. లీ బాడీ నుండి నేను ఆ ఎనర్జీని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉంటాను. ఒకవేళ నేనే తన బాడీ నుండి పవర్స్ అంతా తీసుకుంటున్నాను అని తెలిస్తే లీ నన్ను ద్వేషిస్తుందా అని మియామింగ్ అడుగుతూ ఉంటే పెద్ద లీ ఇదంతా చూసి బాధపడుతూ ఉంది. వెంటనే లీ వాళ్ళ ఫాదర్, నిన్ను ఒక ఇంపార్టెంట్ పర్సన్ లాగా లీ చూస్తూ ఉంది, తను నిన్నెలా ద్వేషిస్తుంది అని అంటున్నాడు. సరే ఓకే, జరిగింది జరిగిపోయింది, నేను మన పూర్వీకుల దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు ఇలా మంత్రవలయంలో కట్టేశారు అని అడిగేసి వచ్చాను. కానీ వాళ్ళు దానికి ఏమీ ఆన్సర్ చెప్పలేదు. ఇంకా నేను చేసేదేమీ లేదు, నా లైఫ్ ఇంతే అనుకొని అడ్జస్ట్ అయ్యి బ్రతకాల్సిందే అని అంటూ ఉంటే వాళ్ళ నాన్నకి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మియామింగ్, నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు, నువ్వు బయటకు రా అని పిలుస్తూ ఉంటే నేను ఇక్కడ లేను అని అరుస్తూ ఉంది. ఇదంతా కలలో చూసి లీ నిజంగానే ఇప్పుడు అరుస్తూ ఉంది. ఫాక్స్ డెమాన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి జిన్షా వస్తున్నాడు. యూచీ గురించి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు, సముద్రరాణి దగ్గర యూచీ లేదు, కన్ఫామ్గా యూచీ బియాన్ వాళ్ళ ప్లేస్లోనే ఉండవచ్చు, ఆ ప్లేస్ నాకు తెలియడం లేదు, మనం కొంచెం ఓపికగా ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మియామింగ్ తన ప్లేస్కి వచ్చి చూస్తున్నాడు. అక్కడ డెడ్ బాడీస్ మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఆ టైంలో ఫాక్స్ డెమాన్ లీ దగ్గర ఉంటున్నాడు. అక్కడికి అసిస్టెంట్ వచ్చి మియామింగ్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఫాక్స్ డెమాన్ని మియామింగ్ దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావని ఫాక్స్ డెమాన్ అడుగుతూ ఉంటే నాకున్న ఒక్క ఫ్యామిలీ మెంబర్ లీ మాత్రమే, నేను ఇంకెక్కడికి వెళ్ళాలి అని అంటున్నాడు. ఫాక్స్ డెమాన్కి కోపం వచ్చి అటాక్ చేస్తున్నాడు. పాపం ఇప్పుడు మియామింగ్కి పవర్స్ ఏం లేకపోవడంతో కింద పడిపోతున్నాడు. ఏంటి, నన్ను చంపబోతున్నారా అని మియామింగ్ అడుగుతున్నాడు. ఫాక్స్ డెమాన్ గొంతు పిసకడం స్టార్ట్ చేస్తున్నాడు. 200 సంవత్సరాలు నేను పడ్డ కష్టానికి ఇప్పుడే ఒక ఎండ్ కార్డ్ పడింది. ఇప్పుడు ఇక్కడ నేను మీ చేతిలో చనిపోయినా కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను అని అంటూ ఉంటే ఫాక్స్ డెమాన్ అంటున్నాడు, ఇప్పుడు నా పవర్స్తో నిన్ను నేను చీమని నలిపినట్టు నలిపేయగలను అని తిట్టేసి కిందకు తోసేస్తున్నాడు. ఒక అమ్మాయిని కాపాడడం కోసము ఊరందరినీ చంపేశావు, నిన్ను చూసి జాలి పడాలా లేక నిన్ను ద్వేషించాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని ఫాక్స్ డెమాన్ అనేసి మియామింగ్ మీద జాలి వేసి కొంచెం పవర్స్ ఇస్తున్నాడు. నన్ను ఎందుకు కలవడానికి వచ్చావు అని ఫాక్స్ డెమాన్ అడుగుతూ ఉంటే లీ నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్, తను ఇప్పుడు ఎలా ఉందో చూడ్డానికి వచ్చాను అని అంటున్నాడు. నీకు కొంచెం కూడా అపరాధ భావన లేదా అని ఫాక్స్ డెమాన్ అడుగుతూ ఉంటే అపరాధ భావననా,
నువ్వే ఒక డెమాన్వి, నువ్వు మనిషివి కూడా కాదు, నువ్వు నన్ను చూసి మనిషి ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నావా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో యూచీకి మెలకువ వచ్చేస్తుంది. ఈ ప్లేస్ ఎక్కడా అని థింక్ చేస్తూ ఉన్నప్పుడే తనకి ఇది తన రూమ్ అని గుర్తుకు వచ్చేస్తుంది. యూచీకి అప్పుడేదో అందకుండా తీయడానికి కష్టపడుతూ ఉంటే బియాన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ యూచీకి చదువు చెప్పడం, అప్పుడప్పుడు యూచీని ప్రేమగా చూస్తూ ఉండడం, అలాగే యూచీ గీసిన డ్రాయింగ్స్ కూడా అక్కడే ఉంటుంది. ఇదంతా చూసి ఇది నా రూమ్, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ రూమ్లోనే నేను ఉన్నాను అని అనుకుంటుంది. యూచీ చదివిన బుక్స్ అంతా అక్కడే ఉంది. దాన్ని చూసి యూచీ బయటకు వస్తూ ఉంటే బయట బియాన్ నిలబడి ఉన్నాడు. బియాన్ని చూడగానే యూచీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే యూచీ ఆగు అని బియాన్ అంటున్నాడు. నా పేరు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు, నన్ను అలా పిలవకు, నన్ను అలా పిలిచే రైట్స్ జిన్షావుకి మాత్రమే ఉంది అని అంటుంది. ఓహో అలానా, నీకు అసలు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా, నా ముందరే నీకు ఆ పేరు పెట్టారు అని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. బియాన్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మాస్టర్ బియాన్ని సముద్ర రాణి దగ్గరికి తీసుకొని పోయి ఉంటాడు. అప్పుడు రాణి యూచీని బియాన్కి ఇచ్చి ఉంటుంది. దీని పేరేంటి అని బియాన్ అడుగుతూ ఉంటే దీని పేరు యూచీ, యూచీ అంటే సంతోషం అని మీనింగ్ అని రాణి అంటుంది. నేమ్ చాలా బాగుంది అని బియాన్ దాన్ని తీసుకుని వెళ్తున్నాడు. నీ నేమ్కి మీనింగ్ సంతోషం అని బియాన్ అంటూ ఉంటే సంతోషం లేదు ఏం లేదు అని యూచీ కోపంగా అంటుంది. ఒకసారి నాతో రా, నీకు ఒకటి చూపిస్తాను అని చెప్పి బియాన్ తీసుకుని వెళ్తున్నాడు. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావని యూచీ అడుగుతూ ఉంటే ఇక్కడ నీకు సంబంధించింది ఒకటి ఉంది అని బియాన్ అంటున్నాడు. తన మెమరీస్ అంతా చూపిస్తున్నాడు. అప్పుడు అక్కడ మంచు పడుతూ ఉన్నప్పుడు బియాన్తో కలిసి యూచీ వెళ్తూ ఉంది. చాలా బాగుంది అని హ్యాపీగా చూస్తూ ఉంటే బియాన్ తన కోట్ని తీసి యూచీకి కప్పుతూ ఉన్నాడు. యూచీ హ్యాపీగా ఉండడాన్ని ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు. ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, అదంతా చూసి నువ్వే నా జ్ఞాపకాల్ని చెరిపేశావా అని అడుగుతూ ఉంటే అవును అని బియాన్ అంటున్నాడు. నువ్వే నా లైఫ్ని కంట్రోల్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే దానికి కూడా బియాన్ అవును అంటున్నాడు. అయితే నన్ను ఒక బందీలాగా బానిసలాగా యూజ్ చేసుకుంటున్నావా అని అడుగుతూ ఉంటే మళ్ళీ అవును అని బియాన్ అంటున్నాడు. యూచీకి బాగా కోపం వచ్చేస్తుంది. నీకు అసలు ఏం కావాలి అని కత్తిని చూపిస్తూ ఉంటే బియాన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటే నీ దగ్గర మాట్లాడి కూడా వేస్ట్ అని చెప్పేసి తన కత్తితో ఆ మెమరీస్ అంతా డిలీట్ చేసేస్తుంది. నేను అన్ని నిజాల్ని కనిపెట్టిన తర్వాత నీకు నా చేతిలో ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. బియాన్ యూచీకి ఏం చెప్పాలో అర్థం కాక నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆపోజిట్లో సీనియర్ అక్క యూచీని చూడ్డానికి వచ్చేస్తుంది. బియాన్ చేసిన చెడుని మాత్రమే చూశావు, నీకోసం ఎంత మంచి చేశాడో నువ్వు అదంతా చూడలేదు అని అంటూ ఉంటే నాకు అదంతా అవసరం లేదు అని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటే సీనియర్ అక్క వదిలేలాగా లేదు. లౌరీ విలేజ్లో నీ బాడీ అంతా విషం స్ప్రెడ్ అయ్యి నువ్వు చావు బతుకుల్లో ఉంటే నిన్ను కాపాడడానికి వచ్చాడు. అలానే ఆ పర్ల్ సోల్స్ ద్వారా తన శక్తిని నీకు ఇచ్చి ఆ రోజు నిన్ను కాపాడాడు. ఇంకొకసారి ఆ పర్ల్ సోల్స్ అంతా నీ బాడీలోకి వెళ్తూ ఉంటే నువ్వు చాలా కష్టపడుతున్నావు, అప్పుడు కూడా తన పవర్స్ నీకు ఇచ్చి కాపాడాడు. ఇదంతా నీకు గుర్తుంది కదా అని అంటూ ఉంటే గుర్తుంది అని యూచీ అంటుంది. ఇది మాత్రమే కాకుండా బియాన్ నీ కోసం చాలా చేశాడు, నిన్ను కాపాడను అని ప్రామిస్ చేశాడు. చేసి నిన్ను మళ్ళీ కాపాడడం కోసం వచ్చి మాస్టర్ ఇచ్చిన పనిష్మెంట్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. యూచీ ఇదంతా విని సైలెంట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే అయిపోతుంది అని ఫాక్స్టైమన్ లీన్ తీసుకుని బయలుదేరదాం అని వెళ్తూ ఉంటే అక్కడికి కొంతమంది తప్పించుకొని పారిపోయి ప్రాణాలని కాపాడుకొని ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తున్నారు. మా ఫ్యామిలీస్ అంతా చనిపోయారు, నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి ఎవరిని తీసుకుని వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే లీ ఫేస్ని హైడ్ చేసి పెట్టేసి తిను నా భార్య, ఎలాగో నిన్న తప్పించుకుంది, తనని కాపాడి తీసుకుని వెళ్ళడానికే నేను వచ్చాను అని ఫాక్స్టైమన్ అంటూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, నీ వైఫ్ మాత్రం ఎలా తప్పించుకుంది, నీ వైఫ్ ఫేస్ని ఒకసారి మాకు చూపించు, నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతూ ఉంటే ఫాక్స్టైమన్ అటాక్ చేద్దామని వెళ్తున్నాడు. లీ వద్దు అని ఆపేసి తన ఫేస్ని చూపించేస్తుంది. ఏంటి మన లీడర్ లీలాగా ఉన్నాడు, లీడర్నే కదా నిన్న వాళ్ళని నిన్న చంపేసింది, కానీ ఇప్పుడు ఇక్కడ అమ్మాయి వేషంలో నిలబడి ఉన్నాడేంటి అని అడుగుతూ ఉంటే నేను అమ్మాయి వేషంలో లేను, నేను అమ్మాయినే, ఇన్ని డేస్ అబ్బాయి వేషంలో మీకు లీడర్గా ఉన్నది నేనే, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక రకంగా నేను కూడా ఒక కారణమే, కానీ ఈ తప్పుని నేను చేయలేదు, ఈ తప్పుని నేను ముందే కనిపెట్టి అడ్డుకోలేకపోయాను, దానికోసం మీరు ఎలాంటి పనిష్మెంట్ అయినా ఇవ్వండి, నన్ను చంపేసినా కూడా పర్వాలేదు అని అంటుంది. అందరూ తనని చంపేయండి అని అంటూ ఉన్నారు. ఫాక్స్టైమన్ అంతలో అందరినీ అటాక్ చేసేసి లీని చూసి ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. అంతలో అక్కడికి మియామింగ్ వచ్చేస్తున్నాడు.
నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతున్నారు. వీడే అన్నిటికీ కారణమని అందరూ అరుస్తూ ఉన్నారు. మీ వల్ల అయితే వచ్చి నన్ను అటాక్ చేయండి. ఎన్నో సంవత్సరాల నుండి నా రక్తంతోనే మీరంతా హ్యాపీగా ఉన్నారు. 200 సంవత్సరాల నుండి నా వల్లనే మీరంతా హ్యాపీగా ఉన్నారు. ఒక్కసారి మిమ్మల్ని చంపేశాను అని నా మీదికి వస్తున్నారు. అయినా మీరు ఎలాగో బ్రతికేశారు కదా. ఇన్ని డేస్ నేను చేసిన త్యాగానికి ఇదేనా మీరంతా ఇచ్చేది? ఇలాంటి త్యాగాన్ని మిమ్మల్ని చేయమంటే మీరు చేస్తారా అని అడుగుతూ ఉంటే లీని అబ్బాయి అనుకుని ఒక అమ్మాయి లవ్ చేసి ఉంటుంది కదా, తను అక్కడికి వచ్చేస్తుంది. నాకు మిమ్మల్ని చూడ్డానికి పాపం అనిపించడం లేదు. నన్ను చూస్తేనే నాకు జాలి వేస్తుంది. మీరు ఇన్ని సంవత్సరాలు నా రక్తాన్ని తాగారు. దానికి బదులుగా నేను ఒక్కరోజు మీ రక్తాన్ని తాగాను అని మియామింగ్ చెప్తూ ఉన్నాడు. అంతలో ఆ అమ్మాయి వేగంగా లీని చంపడానికి వచ్చేస్తుంది. లీ షాక్ అయి చూస్తూ ఉండేలోపే మధ్యలో మియామింగ్ అడ్డుపడి లీని కాపాడేసి లీని చూసి నవ్వుతూ ఉన్నాడు. లీ మియామింగ్ మియామింగ్ అని అరుస్తూ ఉంటుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలా మంది నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.